రైట్ రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఎల్లుండి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ఉత్తరాంధ్ర, ఒడిశాల వద్ద తీరం దాటుతుందని తెలిపారు. దీంతో ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్ ఏపీలో రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఎల్లుండి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ఉత్తరాంధ్ర, ఒడిశాల మధ్య తీరం దాటుతుందని తెలిపారు. దీంతో ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కోనసీమ జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, తర్వాత తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, సువర్ణ, ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందో ఇది ప్రస్తుతం ఈ రోజుకి బలహీనపడుతుంది. అయితే రేపటి సాయంత్రానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి 27వ తేదీ నాటి ఉదయంకి అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండంగా బలపడితే గనక ఉత్తరాంధ్ర, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మధ్యన తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకి హైలైట్స్ ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అంటే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ జిల్లాల వరకు కూడా ఈ రోజు రేపు 28వ తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తారు నుంచి సాధారణమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అలల ఉధృతి కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే జారీ చేశారు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాలు అన్ని తీర ప్రాంతాల మీదుగా కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో అటు రాయలసీమ నుంచి ఇటు యానాం వరకు, ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏపీలో 29వ తేదీ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లోనే, మరికొన్ని ప్రాంతాల్లో కొంత మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం వాయుగుండంగా మారితే గనక ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే విపత్తుల శాఖకి వాతావరణ శాఖ సూచనలు అయితే తెలిపింది. మరోవైపు చూస్తే గనక ఏపీ అంతటా కూడా 29వ తేదీ వరకు కూడా కొన్ని చోట్ల విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలకి ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాంతాలన్నింటిలోని కూడా ఎల్లో అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.